నేను పెళ్ళి అనగానే నువ్వు ప్రేమ అన్నావు. నేను మర్చిపో అంటే మాట్లాడమన్నావు. మాట్లాడాను. వాడు నాకు నచ్చలేదు. హలో, ఈ మధ్య ఫోన్ కూడా సరిగ్గా చేయడం లేదు. అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? మా ఫ్రెండ్స్తో ఉన్నానే, చిన్న పార్టీ. హో, ఇప్పుడు నువ్వు డ్రింక్ చేస్తున్నావా? కొంచెం లైట్గా, అది కూడా వీళ్ళు ఫోర్స్ చేస్తే తాగుతున్నా. నేను ఇక్కడ ఏడుస్తూ ఉంటే అక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? అబ్బా విసిగించుకో. నేను ఎంజాయ్ చేయడానికి ఇక్కడ నా ఫ్రెండ్ బర్త్డే ఉంది. నువ్వు ఏడవడానికి నీ దగ్గర ఏం రీజన్ ఉంది? ఇంకా దేని గురించి? నువ్వు ఆలోచించేది మన పెళ్లి గురించి. నీకు ఒక 2 ఫొటోస్ వాట్సాప్ చేశాను, చూసి చెప్పు ఎవరు బాగున్నారో. వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. తిక్కగా ఉందా? మందు నేను తాగుతుంటే నీకెక్కుతుందేంటి? నువ్వెలాగో పెళ్లి చేసుకోవట్లేదుగా. నేను పెళ్లి చేసుకున్నాను కూడా చెప్పలేదుగా. మీ ఇంటికి రమ్మన్నావు, మీ నాన్నతో మాట్లాడమన్నావు. మీ నాన్నకి నేను నచ్చలేదు. అది నా ప్రాబ్లం కాదు, మీ నాన్నది. నేను కూడా మొదటిసారి నువ్వు నచ్చలేదనే చెప్పాను కదా. అయినా విన్నావా? వెంటపడ్డావు, బ్రతిమిలాడావు, ఇంప్రెస్ చేశావు. ఇది కూడా అలాగే. అంటే ఏంటే ఇప్పుడు? నేను మీ నాన్నని ట్రై చేయాలా? మీ నాన్న నన్ను ఎలా చూస్తాడో తెలుసా? ఒక అల్లుల్లా కాకపోయినా ఒక మనిషిలా కూడా చూడ్డు. ఏదో టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తాడు. మా నాన్న చాలా మంచివాడు, నువ్వు యాంగిల్లో చూడట్లేదు. నా మీద మీ నాన్నకున్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా నీకు? నన్ను కొట్టలేడు కానీ చాలా కోపం ఉంది. చెప్పలేడు కానీ చంపేయాలనుంది మీ నాన్నకి. నువ్వు మా నాన్న ఇంటెన్షన్ అర్థం చేసుకోవట్లేదు. నన్ను రోడ్డు మీద ఎవరైనా కామెంట్ చేసినా, నాకు సైట్ కొట్టినా నీకు కోపం రావడం ఎంత న్యాచురల్, మా నాన్నకి కోపం రావడం కూడా అంతే న్యాచురల్. అమ్మాయిల ఫాదర్లందరూ అబ్బాయిలందరినీ ఎదవలనే అనుకుంటాడు. ఎవరి గురించో ఎందుకు గానీ నీకు నా మీద ప్రేమ లేదు, ఇష్టం లేదు. అందుకే నువ్వు నా కోసం ఏం చేయట్లేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకో పెగ్గ తాగాలనిపిస్తుంది. ఇంతకు మించి నీకేమొచ్చు? తాగడం, వాగడం. ఆహా, నీకేమొచ్చు? అలగడం, అరవడమా? లవ్ మ్యాటర్లో అబ్బాయిలందరూ ఒక మీటర్లో ఉంటారు కదా. పడేదాకా ఒకలాగా, పడుకున్నాక ఇంకొకలాగా మారిపోతారు కదా. నేనిందాకే అడిగిన, నేను మందు తాగుతుంటే నీకెక్కుతుంది ఏంటే అని. పిచ్చెక్కుతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావో లేదో అని. పెళ్ళి పెళ్ళి ఏంటే రోజు నాతో ఈ గొడవ? ప్రస్తుతానికి బానే ఉన్నాం కదా, ప్రేమలోనే ఉన్నాం కదా. పగ తీర్చుకుంటున్నావు కదా నా మీద. ప్రేమలో ఉన్నప్పుడు తిప్పించుకున్నానని పెళ్లిలో తప్పించుకోవాలనుకుంటున్నావా? నాకు అర్థం కావట్లేదు. ప్రేమలో లేనిది పెళ్లిలో ఏముంది అంత సరదా? అంటే ఏంటి నువ్వు అనేది? కోరిక పుట్టినప్పుడల్లా ఫిజికల్గా కలవటం, టైంకి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోవడం. నన్ను గెలిచేసాను అనుకుంటున్నాను. మరి ఇంకేం కావాలి? నాకు పెళ్లి కావాలి, అది తొందరగా జరగాలి. ఆడపిల్లకి ఏదైతే ఉండాలో అదే నీకు లేదు. ఓపిక. నీకది లేనప్పుడు, నువ్వు వాగలేనప్పుడు, ఎలాగో మీ నాన్నకి అంటే ఇష్టం లేదు కాబట్టి, నాకంటే బెటర్ అయిన వాడిని ఈ పాటికి మీ నాన్న చూసే ఉంటాడు కాబట్టి వాడినే పెళ్లి చేసుకో. అదిలా ఇబ్బంది పెట్టుకో. ఇరిటేట్ చేయకు. నాకు పెళ్లి కావాలి, అది నీతోనే కావాలి. ఎవరినో చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మా నాన్నకి చెప్తాను కానీ నిన్నెందుకు అడుగుతాను? నువ్వు నాకు పరిచయమైన వాడివి కాదు, నేను ప్రేమించిన వాడివి. నన్ను వదిలించుకునే ఆలోచన నీకుందేమో కానీ నిన్ను వదిలేయాలనే ఆలోచన నాకు రాదు, లేదు కూడా. సరే మరి లేచిపోయి పెళ్లి చేసుకుందామా? వెళ్దాం పద. లగేజ్ సర్దుకో, ఇప్పుడే వస్తా. నేను రాను, మా నాన్న ఫీల్ అవుతాడు. ఇప్పటికే మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకమంతా పోగొట్టుకున్నాను. నా మాట విను, బెంగళూరు వెళ్ళిపోదాం. అక్కడే పెళ్లి చేసుకుందాం. నేను అక్కడే జాబ్ కూడా చూసుకుంటాను. ఒకసారి ఆలోచించు. బెంగళూరు కాదు,
దగ్గరలో ఉన్న పల్లెటూరు కూడా రాను. నిన్ను మా నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకోమన్నాను, కానీ నన్ను మా నాన్నని విడగొట్టమని చెప్పలేదు. ఏమే, పెళ్లి చేసుకుంటే ఎలాగూ దూరంగానే ఉండాలి కదే. దూరంగా ఉండడం వేరు, దూరంగా వెళ్ళిపోవడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను అర్థం చేసుకుంటావా? అయితే నువ్వు నా నుంచి దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వంత డౌట్ఫుల్గా ఉంటే మనిద్దరం కలిసి ఉన్నా కలర్ఫుల్గా ఉండదు మన లైఫ్. ఏంటి ఏం మాట్లాడవు? ఓకే, నీ ఇంటెన్షన్ ఇదేనా? అప్పుడప్పుడు ఏడిపిస్తావని తెలుసు, ఇప్పటికైనా వదిలేస్తావని మాత్రం తెలీదు. చూడు, నువ్వంటే ఇష్టమని 100 సార్లు చెప్తా, కానీ నువ్వు లేకపోతే కష్టమని ఒక్కసారి కూడా చెప్పను. ఎందుకంటే నేను పుట్టిన 10 నిమిషాలకు కాదు, నాకు 20 ఏళ్ళు వచ్చాక పరిచయం అయ్యావు నువ్వు. నేను తగ్గడం, మీ నాన్న ఒప్పుకోడు, రెండూ జరగవు. అంటే ఫైనల్గా ఏమంటావు? ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు ఎవరొకరు అడ్డొస్తూనే ఉంటారు, కానీ విడిపోవడానికి ఎవ్వరూ అడ్డురారు. మనం విడిపోదాం, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం. ఫైనల్గా ఇది నువ్వు? నేనే బ్రేకప్ చెప్తున్నాగా, హ్యాపీగా విడిపోదాం. అయినా ఎంతమంది విడిపోవట్లేదు? అందరి గురించి నాకు తెలియదు, నేను అందరిలాంటి దాన్ని కాదు. నా లైఫ్లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నిజానికి ప్రేమించిన ప్రతి ఒక్కరూ విడిపోయే ముందు చచ్చిపోతాననే అంటారు, కానీ పెళ్లి చేసుకుని హ్యాపీగా పిల్లల్ని కంటారు, చాలా ఈజీగా మర్చిపోతారు. నేను నిన్ను చాలా ట్రూగా లవ్ చేస్తున్నాను, ఇది నిజం. నీది ట్రూ లవ్ అయితే నా కోసం వెయిట్ చేస్తావు, ఇలా ఫోర్స్ చెయ్యవు. అది నిజమైతే ఇది నిప్పులంటే నిజం. థ్యాంక్ యూ. నీకోసం నేను చచ్చిపోతే ఏం చేస్తావు? నీకంత లేదు, లైట్ తీసుకో. సీరియస్గా అడుగుతున్నా, ఒకవేళ నేను చచ్చిపోతే ఏం చేస్తావు? నీకు లేచిపోదామంటేనే ధైర్యం రాలేదు, చచ్చిపోదామంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు లేచిపోయి మా నాన్నని మోసం చేసి తరువాత కొన్ని రోజులకి ఫోన్ చేసి ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేను, అందుకే రానని చెప్తున్నాను. అదే చచ్చిపోతే తిరిగి రాలేను. ఓన్లీ వన్ వే, నో యూటర్న్. అంటే ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు, హైదరాబాద్లో నన్ను ఫేమస్ చేస్తా అంటావు. నువ్వు లేకపోతే నిజంగా చచ్చిపోతావు. దానివల్ల నీకు ప్రాబ్లం ఏంటి? అంత సింపుల్గా చెప్తున్నావేంటి? నా మీద కేసు అవుతుంది, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అవుతాయి, అప్పటి నుంచి లవ్ ఫెయిల్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇన్ జైలు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. నా కోసం నిజంగానే చచ్చిపోతావా? నీ వల్లే చచ్చిపోతా. సూసైడ్ లెటర్లో మన లవ్ స్టోరీ రాసి మరీ చచ్చిపోతా. నువ్వు మామూలుగానే చచ్చిపోవచ్చు కదా, అందులో నా పేరు రాయడం ఎందుకు? పోలీసులు రావడం ఎందుకు? నేను జైలుకి వెళ్ళడం ఎందుకు? అవసరమా? నేనెందుకు చచ్చిపోయానో తెలియాలి కదా నీకు. జైల్లో ఉన్న ప్రతిరోజు నీకు నేను గుర్తొస్తాను. నేను నీకు గుర్తుకు రావడమే నాకు కావాలి. ఏంటి భయపడుతున్నావా? ఎందుకు ఇన్ని స్టంట్స్ వేస్తున్నావు? అవసరమా? కొన్ని రోజులు బాగానే కలుసున్నాంగా, మ్యూచువల్గా ఒక అండర్స్టాండింగ్కి వద్దాం, విడిపోదాం. ఎంతమంది విడిపోవట్లేదు? వదిలేసేవాడివి నన్ను ఎందుకురా కలిసావు? ఒప్పుకునేంతవరకు ఎందుకు నా వెంట పడ్డావు? నన్ను ఎందుకు రూమ్కి తీసుకెళ్ళావు? నాతో ఎందుకు సెక్స్ చేశావు? నువ్వు ఇష్టంతోనే వచ్చావు కదా. పెళ్లి చేసుకుంటావని నమ్మకంతో వచ్చాను. ఈ రోజుల్లో అందరి లైఫ్లోనూ ఇలాంటివన్నీ కామన్. అంత సీన్ చేయకు, నాకన్నా మంచివాడు రావచ్చేమో, ఎవరికి తెలుసు. అసలు నీకు మా నాన్నతో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? మీ నాన్నకి నేను నచ్చలేదు. నచ్చడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. మహా అయితే ఏమంటాడు?
జాబ్ తెచ్చుకో లేదా సెటిల్ అవ్వు, అంతే కదా. మీ నాన్న ఒక ఆడపిల్ల ఫాదర్లా లైఫ్లో సెటిల్ అవ్వమని అడిగాడు అనుకో, ట్రై చేస్తాను. ఆయనకి నచ్చిన ఉద్యోగం చేయమన్నాడు అనుకో, కష్టమైనా సాధిస్తాను. ఒక ఆడపిల్ల ఫాదర్గా మా నాన్నది కోరుకోవడం తప్పేం కాదు కదా. అంతేగాని మీ నాన్నకి నచ్చిన కులంలో నేను ఎలా పుట్టగలను? క్యాస్ట్ ప్రాబ్లమా? నన్ను పెళ్లి చేసుకోవడానికి మా నాన్న క్యాస్ట్ గురించి అడిగాడా? చెప్తే నువ్వు బాధపడతావని. అలాగని వదిలేస్తావా? రేపు కలుస్తాను. రేపు నువ్వు నన్ను ఎలాగైనా కలవాలి, లేకుంటే నా మీద ఒట్టే. సరే, కలుస్తాను. నీ బాధ ఏంటో చెప్పు. నీకు నేను కావాలి, మీ నాన్న కావాలి, ఎవరూ బాధపడకూడదు, పెళ్ళి అయిపోవాలి. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాను, విన్నావా? చెప్పు పోనీ, నీకేం కావాలి చెప్పు, ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు ఓకేనా మరి? నాన్న, ఏంటమ్మా ఇప్పుడేంటి? నేను షాక్ అవ్వాలా, సర్ప్రైజ్ అవ్వాలా? ఇవాల్టి నుంచి నీకు నాన్న లేడు, నాకు కూతురు లేదు. ఎదురించి పెళ్లి చేసుకుంటే ఏదో గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్నారు. మీ జనరేషన్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించడం, పెళ్లి చేసుకోవటం, కొన్నాళ్ళకి విడిపోవటం. మీరు ఎన్ని రోజులు కలిసి ఉంటారో నేను చూస్తా. ఐఎమ్ సారీ నాన్న.